హలో హాయ్ అందరికీ, నేను మీ పద్మావికే. ఈరోజు మన ఛానల్ వచ్చేసి అయితే తలకాయ కూర అంటే తలకాయ రెసిపీ అయితే చేస్తున్నాను. ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా వరకు ఏం చేస్తారంటే డైరెక్ట్గా కుక్ చేస్తారు కడిగేసి. అలా కాకుండా వేడి వాటర్తో మనం క్లీన్ చేసుకుంటే మన తలకాయ అనేది నీట్గా, అంటే మన తలకాయ కాదు, మేక తలకాయ రెసిపీ ఇది మంచిగా క్లీన్ అవుతుందన్నమాట. కుక్ చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. డైరెక్ట్ ఇలా చేసే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ ఇష్టం అనమాట. నేనైతే ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. మీకు నా వీడియోస్ నచ్చి బాగున్నాయి అనిపిస్తే ఏం లేదండి, ఒక సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. ఫుల్ వీడియో చూడడానికి ట్రై చేయండి. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. అంత టెన్షన్ పడే పని ఏం లేదు. సింపుల్ అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక 2 సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత వేడి వాటర్ యాడ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మెయిన్ అనమాట. మనం వేడి వాటర్ వేసుకుంటే మనకే చాలా మంచిది. ఇలా తీసేసిన తర్వాత ఇంకా ఒక ప్లేట్లో అయితే వేసి పెట్టుకున్నాను. ఈ కడిగిన వాటర్ నేను చెట్లకు వేస్తాను, ఎందుకంటే కౌస్ అనేది మనీ ప్లాంట్కి చాలా మంచిది. మీరు వేసి చూడండి, మనీ ప్లాంట్ బాగా ఎదుగుతుంది. ఇంకా నేనైతే వాటర్ మనీ ప్లాంట్కి వేసాను. ఇవన్నీ ఓ బౌల్లోకి తీసుకొని కెటిల్లో అయితే వాటర్ హీట్ చేశాను, తొందరగా వేడవుతాయి కాబట్టి. ఇలా వాటర్ అన్నీ కూడా వీటి ముక్కల మీద వేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా చాలా రెడ్ బ్లడ్ అయితే వచ్చింది. ఇలా వేసి దీన్ని పక్కన పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ ఏముందో అదైతే నేను స్టార్ట్ చేసుకున్నాను. వాటర్ అయితే చాలా వేడిగా ఉంది. ఇంక ఇది పక్కన పెట్టేసుకుందాము. మిగతా ప్రాసెస్ ఏందో చూసేద్దాం రండి. ఇంకా పోయి అయితే వెలిగించేసుకుంటున్నాను. నేను ముందుగా ఆనియన్స్, కరివేపాకు, 2 టమాటాలన్నీ రెడీగా పెట్టేసుకున్నాను. ఇలా ఇవన్నీ పక్కన పెట్టేసుకున్నాను. చూసారు కదా, కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయింది, ఎందుకంటే ఇప్పుడు ఫ్రెష్గా అయితే లేదనమాట. ఇవన్నీ పక్కన పెట్టేసుకున్న తర్వాత మనకు చిన్న కుక్కర్లో చేస్తున్నాను. నేను పెద్ద కుక్కర్లో చేద్దాం అనుకున్నాను, బట్ అది వాష్కుంది. ఇంకా దీంట్లో అయితే సరిపోతుంది. 1/2 kg ఎంత తీసుకొచ్చారు కాబట్టి దీనికి సరిపోతుంది అనిపించింది. ఇంకా దీంట్లో సరిపడా ఆయిల్ అయితే వేసుకొని కుకింగ్ అయితే స్టార్ట్ చేసుకుందాము. మీరు మీ ఇష్టము, మీరు ఎంత క్వాంటిటీలో తినాలనుకుంటే ఆయిల్ కానీ రెసిపీ కానీ దాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మన ఆనియన్స్, కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. మంచిగా చేసుకోవచ్చు. ఎంత బాగా కుదిరిందంటే నిజంగా చెప్తున్నా, ఇలాగే ట్రై చేయండి. మీరు కూడా చాలా బాగుంది పద్మ అని ఒప్పుకోకపోతే నన్ను అడగండి. ఇంకా కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. దీంతో పాటుగా పచ్చిమిర్చి, ఇప్పుడైతే పచ్చిమిర్చి ఇంట్లో లేవు, మీరు కంపల్సరీ వేసుకోండి కాబట్టి నేనైతే వేసాను. ఇంకా వేసిన తర్వాత ఒకసారి అలా గరిటెతో కలుపుకొని ఒక 5 to 6 minutes మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుంది. నేను నిన్న ఒక చిన్న విషయం మీకు చెప్దాం అనుకుంటున్నాను. నేను నిన్న లైవ్కి వచ్చిన వాళ్ళు మన సబ్స్క్రైబర్సే. నేను లైవ్ యాడ్ అయ్యాను, బట్ లైవ్ చేసే వాళ్ళు ఏంటంటే లైవ్ చేస్తున్నప్పుడు మాట్లాడడం చాలా ఇంపార్టెంట్, కానీ వాళ్ళు మాట్లాడట్లేదు. ఎంతసేపు వాళ్ళు మాట్లాడకపోతే లైవ్కి అటెండ్ అయిన వాళ్ళు ఎలా రెస్పాన్స్ అవుతారు? ఇది తెలుసుకోకుండా మీరు లైవ్ ఎలా అటెండ్ అయ్యారో నాకు అర్థం కాలేదు. నేను అప్పటికి బాగా చెప్తున్నాను, మీరు ఏమైనా మాట్లాడండి, ఏమైనా మాట్లాడంటే నో రెస్పాన్స్. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, వెనక్కి వెళ్ళిపోతాం కదా. అలాగే నేను చేశాను అనమాట. అది వాళ్ళకి నచ్చలేదేమో, నన్ను అన్సబ్స్క్రైబ్ చేశారు. అంటే మన దరిద్రం అలా ఉందన్నమాట. నేను వెళ్ళి అటెండ్ అయ్యి నేను మెసేజ్ పెడితే నన్ను అన్సబ్స్క్రైబ్ చేశారు. అలా కాదు, మీరు కంపల్సరీ మీరు ఏంటంటే లైవ్ చేస్తున్నప్పుడు మీరు మాట్లాడాలి. మన సబ్స్క్రైబర్స్ అందరూ కంపల్సరీ లైవ్ చేస్తున్నప్పుడు మీరు మాట్లాడుతుంటేనే ఎదుటి వాళ్ళు కూడా రెస్పాన్స్ అవుతారు. అదే కదా, మీరు సైలెంట్గా ఉంటే ఎలా రెస్పాన్స్ అవుతారు? సో ఇదనమాట. ఇంకా మన రెసిపీ ఎంతవరకు వచ్చిందో చూసుకుందాము. ఆనియన్స్ అయితే మంచిగా బ్రౌన్ షేడ్లో మగ్గిపోయాయి. ఇది మగ్గేలోపు నేను చాలా వరకు అయితే చేసుకుంటానమాట సిమ్లో పెట్టి. ఇంకా ఆనియన్స్ ఎంత మగ్గితే మనకు గ్రేవీ అనేది అంత ఇంక్రీజ్ అవుతుంది. నేను ఆనియన్స్కి ఎక్కువ టైం ఇస్తాను. దీంట్లో పసుపు అండ్ అల్లం పేస్ట్ కూడా వేసాను. అల్లం పేస్ట్ ఒక్కసారి నేను మంచిగా ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకుంటాను, మ్యాక్సిమం ఇంట్లోనే. ఎందుకంటే ఎంత మెయిన్ సిటీలో ఉన్నా కూడా మనం ఏదో ఆర్డర్ పెట్టుకొని తిన్నామా అంటే అది మన హెల్త్కి ఎఫెక్టే. కాబట్టి మనం చేతులతో మనం చేసుకొని 1-2 ముద్దలైనా సరే హెల్తీగా తినడం ఇంపార్టెంట్. చూసారు కదా మన తలకాయ రెసిపీ ఎంత బాగా క్లీన్ అయిందో. ఇలా కడిగి పక్కన పెట్టేసుకుంటే నీట్గా క్లీన్ అవుతుంది. చూసారు కదా, మొక్క కూడా కడక్ అయింది. ముక్కలన్నీ కూడా ఇవన్నీ కూడా మంచి కుక్కర్లో వేసి ఒక 2 విజిల్స్ అలా పెట్టుకుంటే సరిపోతుంది. నేను 3 విజిల్స్ అలా ఇచ్చాను. సారీ, మీరు 2 విజిల్స్ 2.5 పెట్టుకోండి, సరిపోతుంది. ఇంకా వాటర్ అయితే నేను పక్కన పెట్టేసుకున్నాను. చూసారు కదా ఎంత బాగుందో. ఇది తెస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది నైట్ తీసుకొచ్చారు, మార్నింగ్ అయితే నేను రెసిపీ చేస్తున్నాను అనమాట. ఎంత బాగా కుదిరిందంటే రెసిపీ. ఇప్పుడు మన పసుపు, అల్లం పేస్ట్ అన్నీ వేసాం కదా, ఇంకా ఈ ముక్కల్ని యాడ్ చేసుకోవడమే. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మంచిగా నీట్గా గరిటెతో కలుపుకుంటే సరిపోతుంది. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. నేను కూడా లైవ్ అటెండ్ అవుదాం అనుకుంటున్నానండి, కాకపోతే ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా రెస్పాన్స్ అవుతారు అనేది నాకు కొంచెం టెన్షన్గా ఉంది. నేను లైవ్ చేసినప్పుడు కంపల్సరీ మీరేమైనా అడగాలంటే అడగండి, నేను ఏదైనా చెప్పాలనుకుంటే చెప్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నన్ను సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మనం ఒకరికి సబ్స్క్రైబ్ చేసాము అని అంటే చాలా చాలా బూస్ట్ ఇచ్చినట్టే. అది చాలామందికి అర్థం కాదు. చూసారా అంటే వెళ్ళిపోయారా కాదు,
ఇందులో వీడియోస్ చేసే వాళ్ళ ప్రతి ఒక్కరికి తెలుసు ఎంత ప్రెషర్ ఉంటుంది యూట్యూబ్లో వీడియోస్ చేయడం అనేది. కాబట్టి నా బాధ తోటి సబ్స్క్రైబర్స్కి అర్థమైతే ఈజీగా కన్విన్స్ అవుతారనుకుంటున్నాను. చూద్దాం మనం లైవ్ చేసినప్పుడు. ఇప్పుడైతే మన రెసిపీ మూత పెట్టి ఒక 5 minutes మగ్గించుకున్న తర్వాత ఈ లెవెల్కి వచ్చిందనమాట. ఒకసారి కలుపుకున్న తర్వాత టమాటాలు అయితే నేను యాడ్ చేశాను. చూసారు కదా, టమాటా మీ ఇష్టం, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను టమాటా వేసాను. పులుసు వేసుకోవచ్చు, పులుసు ఏంటంటే గ్యాస్, అందుకని నేను వేయలేదు. అది వేసిన తర్వాత కడుపులో అంతా గ్యాస్ ఫామ్ అయిపోతుంది. కాబట్టి తినేది ముగ్గురమే, పాప ఎలాగూ తినదు. అందులో ఇంకొకటి ఏంటంటే ఈ రెసిపీ మా ఆయనకి ఎక్కువగా ఇష్టము, చాలాసార్లు చేస్తూనే ఉంటాను. ఇది ఎగురులా చేస్తున్నాను నేను, కర్రీలా కాకుండా. అండ్ పులుసు మన ఇష్టం, యాడ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోకపోవచ్చు. వాటర్ ఇంక్లూడ్ చేసుకుంటే సరిపోతుంది. సాల్ట్, కారం మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. ఇంతే వేయాలని అయితే నేనేం మెన్షన్ చేయట్లేదు. ఇంకా మన రుచికి తగ్గట్టు మనం ఎంత తినాలనుకుంటే అంత వేసుకుంటే సరిపోతుంది. ఇలా కారం, ఉప్పులు వేసిన తర్వాత నేను వెంటనే మిక్స్ చేయను, ఇలా మూత పెట్టి మగ్గించి తర్వాత మిక్స్ చేస్తాను. నాకు అలవాటు అలా అనమాట. మీకు నా వీడియో నచ్చిందా, ప్రాసెస్ బాగుందా? ఇంకేం లేదండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి, చాలా హ్యాపీ ఉంటుంది. ఎందుకంటే ఇంకా వీడియోస్ చేయడానికి బూస్టప్ చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మన ఉప్పు కారాలు చెక్ చేసుకొని ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మంచిగా గరం మసాలా నేను ఇంట్లో రెడీ చేసుకుంటానండి. దాల్చిన చెక్క, సాజీర ఇవన్నీ వేసి మిక్సీ పట్టి ఒక దాంట్లో వేసి పెట్టుకొని ఇలా చికెన్, మటన్ లేదంటే ఇలాంటి రెసిపీ చేసినప్పుడు ఒక స్పూన్ అలా వేసుకుంటాను. కసూరి మేతి కూడా నేను యాడ్ చేస్తున్నాను. మనం విజిల్స్ పెడతాం కాబట్టి తర్వాత తీసి వేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. కసూరి మేతి ఇంక్లూడ్ చేయండి, మంచి స్మెల్ ఉంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది, తింటుంటే చాలా టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇంకా వాటర్ తగినంత యాడ్ చేసుకోండి. ఒక 2 విజిల్స్ సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ సగం కుక్ అయింది, ఇంకొక హాఫ్ ఉంది. బోన్స్ కాబట్టి కొంచెం కుక్ అవ్వడానికి టైం పడుతుంది, కాబట్టి విజిల్ కంపల్సరీ. విజిల్ అయితే పెట్టుకోండి, ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇందులో నేను ఏమైనా ఎక్కువ వెరైటీస్ వేసానా? లేదు. ఆనియన్స్, టమాటా, కారం, ఉప్పు, గరం మసాలా, సాల్ట్, కసూరి మేతి, చాలా సింపుల్గా దొరుకుద్ది. కసూరి మేతి కూడా పెద్ద ఎక్స్పెన్సివ్ కాదు. ఇలా వాటర్ ఇంక్లూడ్ చేసుకొని ఎంచక్క విజిల్ పెట్టామంటే మనకు రెసిపీ రెడీ అయిపోయినట్టే. ఒక 2 or 3, 2 చాలండి, నేను 3 ఇచ్చాను, కొంచెం ఎక్కువ కుక్ అయిపోయింది. 2 ఇవ్వండి మీరు, కంపల్సరీగా సరిపోతుంది. సిమ్లో పెట్టుకోండి, హైలో పెట్టుకుంటే గ్రేవీ తగ్గిపోతుంది, అడుగు అంటుతుంది, ముక్క బాగుండదు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా విజిల్స్ అయితే నేను పెట్టేస్తున్నాను. చూసారు కదా, ఫైనల్గా మన రెసిపీ అయితే అయిపోయి వచ్చిందనమాట. ఇంకా మూత అయితే తీసేయడమే. గ్యాస్ అయితే ఆఫ్ చేసుకున్నాను. ఒక 2 విజిల్స్ కంటే నేను 3 ఇచ్చానమాట. ఇంకా చూసారు కదా, ఫైనల్గా మన రెసిపీ అయితే అయిపోయింది. నాకు టైం చాలా అవుతుంది షాప్కి వెళ్ళడానికి, పని బయట ముగించుకుంటూ ఇలా కూర కూడా పొయ్యి మీద వేసుకుంటూ ఇలా చేశానమాట వీడియో. ఈరోజు నుంచి డైలీ వీడియోస్ వస్తుంటాయి. నా వీడియో నచ్చి బాగుంది అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మిమ్మల్ని కూడా నేను సపోర్ట్ చేస్తాను డెఫినెట్గా. లైవ్ ఎవరైతే అటెండ్ అవుతున్నారో కంపల్సరీ నేను కూడా మీ లైవ్ని నేను సపోర్ట్ చేస్తాను. ఒకసారి లైవ్కి వచ్చినప్పుడు మాట్లాడడానికి అయితే ట్రై చేయండి. చూసారు కదా, ఇలా బౌల్లో వేసుకొని డెకరేట్ చేసుకుంటే యమ్మీగా టేస్టీగా ఇలా ముక్క తీసుకొని తినేయచ్చు, అంత బాగుందనమాట. చూస్తారు కదా, నాకు చాలా టైం తక్కువగా ఉంది కాబట్టి ఇంకా తిని చూపిద్దాం అనుకున్నాను, టైం అసలు సింక్ అవ్వలేదు. సో నా వీడియో నచ్చింది, బాగుంది అనిపిస్తే ఏం లేదండి, ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. నచ్చితే మీ వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే చూస్తూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. వేడిగా యమ్మీగా ఈ వింటర్ సీజన్లో ఇలా వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.